మానవులు జీవ వైవిధ్యంని అవగాహన చేసుకుని సృష్టిలో కనుమరుగవుతున్న జీవజాతులను వృక్ష సంపదను సంరక్షించుకోవడానికి మానవులు తమ జీవన శైలిలో ఆరోగ్యవంతమైన మార్పులను స్వాగతించవలసిన బాధ్యత అందరిపైన ఉన్నదని కొల్లాబుత్తుల సూర్యకుమార్ అన్నారు. సృష్టిలో పర్యావరణ పరిరక్షణకు జీవుల జీవిత విధానమే ప్రధానమని గుర్తించకపోవడంతో ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న నగరీకరణకు, పారిశ్రామికీకరణకు మానవులు, పక్షి, జంతు, ఇతర జీవజాలం తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ విషయమై అందరిలోనూ జీవకారుణ్య చైతన్యం తెప్పించేందుకు చెట్లు, జంతువుల, పక్షుల, పుష్పాల చిత్రాలను ముద్రించిన వివిధ దేశాల కరెన్సీ నోట్లను, నాణేలను, స్టాంపులను, పోస్టు కార్డులను ప్రదర్శించడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం చింతలగరువు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యకుమార్ ప్రయత్నిస్తున్నారు. పలు దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, నాణేలపై ఆయా దేశాల ప్రభుత్వాలు పక్షులు, వృక్షాలు, పుష్పాలు, జంతువుల చిత్రాలను ముద్రించిన కొన్ని దేశాల కరెన్సీని, పోస్టల్ స్టాంపులను, పోస్టు కార్డులను జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నాణెములను సూర్యకుమార్ సేకరించి భద్రపరిచి అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా బుధవారం విలేకరులకు ప్రదర్శించి చూపారు.